హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈ వీడియోలో అయితే మనం అయితే 25,000 బడ్జెట్లో టాప్ 5 బెస్ట్ ఫోన్స్ అయితే నేనైతే ఈ వీడియోలో అయితే మీకు అయితే చెప్తా. ఇప్పుడే ప్రైస్ హైక్ కాకముందుకి మీరు అయితే ఈ ఫోన్స్ అయితే కొనుక్కోండి. ఫ్యూచర్లో మీకు అయితే ఇవే ఫోన్స్ మీకు అయితే ఎక్కువ ప్రైస్ అయితే కావచ్చు. 3,000 పెరగచ్చు, 4,000 పెరగచ్చు, 5,000 కూడా ఇంక్రీజ్ అయితే కావచ్చు ప్రైస్ అయితే. ఈ ఫోన్స్ అయితే ప్రైస్ ఇంక్రీజ్ కాకముందుకే ఈ ఫోన్స్ అయితే మీరు అయితే కొనండి. మన ఛానల్కి అయితే మీరు అయితే కొత్త వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని 1,000 సబ్స్క్రైబర్స్ అయితే మనం అయితే తొందరగా అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఇకనైతే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి ఫస్ట్ ఫోన్ వచ్చేసి మీకైతే మోటరోలా H60 ఫ్యూజన్. మరి ఇదైతే మీకు 1 lakhs ప్లస్ రివ్యూస్ కూడా ఉన్నాయి. మీకైతే ఫ్లిప్కార్ట్లో అయితే చాలా మంది అయితే కొన్నారు ఈ ఫోన్ అయితే. ఇదైతే మీకైతే ఆఫర్స్తో కలుపుకొని 21,000 కాస్ట్ వస్తుంది మీకైతే ఫోన్ అయితే. దీంట్లో ప్రొసెసర్ వచ్చేసి మీకైతే MediaTek Dimensity 7400 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. UFS 2.2 స్టోరేజ్ వస్తుంది. 3.1 ఇస్తే బాగుంది. వీళ్ళైతే 2.2 కాబట్టి కొంచెం స్లో అయితే ఉంటుంది స్టోరీ అయితే మీకైతే. కాకపోతే మీరైతే యూజ్ అయితే చేసుకోవచ్చు, గేమ్స్ కూడా ఆడుకోవచ్చు మీరైతే. దీంట్లో 1.5K POLED డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది మీకైతే. డిస్ప్లే వైబ్రెంట్ కలర్స్ అయితే వస్తాయి మీకైతే. డిస్ప్లే సాచురేషన్ అవన్నీ బాగుంటాయి. మరి ఇంకా 5500 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. మీకు ఈజీగా అయితే 6 to 7 hours వస్తుంది ఈజీగా మీకైతే ఫోన్ అయితే. హ్యాపీస్ కూడా బాగానే ఉన్నాయి. 68 వాట్ ఛార్జింగ్ అయితే ఇచ్చారు దీంట్లో మీకైతే. IP6869 రేటింగ్ కూడా ఇచ్చారు ఈ ఫోన్లో మీకైతే. కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసినా ఒకసారి మీరు అయితే చెక్ అయితే చేయండి. బ్యాక్ సైడ్ డిజైన్ అయితే బాగా అనిపించింది నాకైతే. 180 grams ఉంటుంది ఫోన్ అయితే మీకైతే. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి నథింగ్ ఫోన్ 3A. ఇదైతే మీకైతే 22,000కి వస్తుంది ఆఫర్స్ తోటి కలుపుకొని ఫోన్ అయితే. స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రొసెసర్ అయితే ఇచ్చింది దీంట్లో. 8 lakhs ప్లస్ 100 స్కోర్ అయితే. UFS 2.2 స్టోరేజ్ ఇచ్చిళ్ళు. కొంచెం లాగ్ ఉంటుంది కదా UFS 2.2 అంటే. 3.1 ఇస్తే బాగుంది వీళ్ళు కూడా. డిస్ప్లే కూడా దీంట్లో FHD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. అంటే ఫుల్ HD AMOLED డిస్ప్లే. 1.5K AMOLED డిస్ప్లే కాదు. 1.5K ఇస్తే బాగుండు డిస్ప్లే అయితే. ఇది ఒకటి మైనస్ పాయింట్ అనిపించింది. కాకపోతే దీంట్లో డిజైన్ అయితే బాగుంటుంది, యూనిక్ అయితే ఉంటుంది. కొంతమందికి నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు డిజైన్ అయితే. బ్యాక్ సైడ్ అయితే మీకైతే 50 MP 2x టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చిళ్ళు. కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసినా ఒకసారి మీరు అయితే చెక్ అయితే కానీ. ఏదైతే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది దీంట్లో మీకైతే. ఈజీగా మీకైతే 6 to 7 hours అయితే వస్తుంది ఫోన్ అయితే. మీకైతే క్లీన్ UI ఉంటుంది దీంట్లో. స్టాక్ UI యూజ్ చేసేటప్పుడు కూడా మీకైతే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి మీకైతే పోకో X7 Pro. మరి ఇదైతే 23,000కి వస్తుంది. 256GB మోడల్ అయితే. దీంట్లో ప్రొసెసర్ అయితే MediaTek Dimensity 8400 అల్ట్రా ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. BGM అయితే 120 FPS కూడా యాడ్ అయితే చేసిళ్ళు రీసెంట్ గానే. 120 FPS లో కూడా మీరైతే గేమ్ అయితే ఆడుకోవచ్చు. 90 నుంచి 100 మధ్యలోనైతే మీకైతే ఫ్రేమ్స్ అయితే వస్తాయి. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది మీకైతే. గేమింగ్ కావాలనుకుంటే ఈ ఫోన్ అయితే తప్పకుండా మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు. 90 నుంచి 100 ఫ్రేమ్స్ మధ్యలో అయితే ఈజీగా అయితే హ్యాండిల్ చేస్తుంది మీకైతే గేమ్ అయితే. ఇదే BGM అయితే. దీంట్లో 6550 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు మీకైతే. బ్యాటరీ అయితే మీకైతే ఈజీగా 8 to 9 hours అయితే ఈజీగా అయితే వస్తుంది స్క్రీన్ ఆన్ టైం అయితే మీకైతే. ఫోన్ అయితే 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చారు. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంటుంది. హ్యాప్టిక్స్ కూడా మీకైతే ఈ ఫోన్లో అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండే. హ్యాప్టిక్స్ కూడా HyperOS 3 మీద రన్ అవుతుంది ఈ ఫోన్ అయితే మీకైతే. డే టు డే లైఫ్లో కూడా యూజ్ చేసేటప్పుడు అయితే స్మూత్ అయితే ఉంటుంది మీకైతే. కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే అండి. IP6869 రేటింగ్ అయితే ఇచ్చిళ్ళు దీంట్లో కూడా. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి OnePlus Nord CE5 24 అట్లా వస్తుంది ఆఫర్స్ తోటి కలుపుకొని ఫోన్ అయితే. MediaTek Dimensity 8350 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. ఇదైతే 120 FPS అయితే హ్యాండిల్ చేస్తుంది. BGM అయితే ఈజీగా 100+ FPS అయితే వస్తాయి. ఆక్సిజన్ 16 కూడా ఉంటుంది మీకైతే. డే టు డే లైఫ్లో కూడా స్మూత్ అయితే ఉంటుంది మీకైతే ఫోన్ యూజ్ చేసేటప్పుడు. 7100 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. ఈజీగా మీకైతే 10 hours ప్లస్ అయితే వస్తుంది స్క్రీన్ ఆన్ టైం అయితే. FHD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. అంటే దీంట్లో కూడా ఫుల్ HD డిస్ప్లే ఇచ్చిళ్ళు. 1.5K డిస్ప్లే అయితే ఇవ్వలే. 1.5K ఇస్తే బాగుండు. కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన ఇచ్చిన. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి iQOO Neo 10R. ఇదైతే మీకైతే 26,000కి వస్తుంది ఆఫర్స్ తోటి కలుపుకొని. ఇదైతే పెరిగిపోయింది ప్రైస్ అయితే. అయినా కూడా వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే నేనైతే మీకైతే చెప్తా. దీంట్లో స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. పవర్ఫుల్ ప్రొసెసర్. BGM అయితే మీకైతే 120 FPS అయితే హ్యాండిల్ చేస్తుంది. ఇది కూడా 90 నుంచి 100 మధ్యలో అయితే చేసుకోండి FPS అయితే. దీంట్లో మీకైతే 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లే క్వాలిటీ కూడా మీకైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. 6400 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. ఇది కూడా మీకైతే ఈజీగా 8 hours అయితే వస్తుంది స్క్రీన్ టైం అయితే. హ్యాప్టిక్స్ అయితే నార్మల్ అవుతున్నాయి. కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే. కెమెరాస్ కూడా బాగానే వస్తాయి దీంట్లో. Origin 6 అప్డేట్ కూడా వచ్చేసి మనకి దీంట్లో. డే టు డే లైఫ్ లో కూడా స్మూత్ అయితే ఉంటుంది. Origin 6 అప్డేట్ వచ్చిన తర్వాత ఫోన్ అయితే మీకైతే. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Vivo T4 Pro. ఈ ఫోన్ అయితే మీకైతే 24,000కి వస్తుంది. బ్యాక్ సైడ్ అయితే మీకైతే 50 MP 3x టెలిఫోటో లెన్స్ అయితే ఉంటుంది మీకైతే. కెమెరాస్ కూడా బాగా వస్తాయి. ఇదైతే మెయిన్ కెమెరా సెంట్రిక్ ఫోన్. మరి 25,000లో కెమెరా సెంట్రిక్ ఫోన్ అంటే ఇదైతే మీరు తీసుకోవచ్చు. దీంట్లో ప్రొసెసర్ అయితే స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. స్టోరేజ్ అయితే UFS 2.2 ఇచ్చిళ్ళు. కొంచెం స్లో అయితే ఉంటుంది కానీ మీకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది యూజ్ చేసేటప్పుడు అయితే. దీంట్లో కూడా మీకైతే ఫుల్ HD AMOLED డిస్ప్లేనే ఇచ్చిళ్ళు. 1.5K డిస్ప్లే అయితే ఇవ్వలే. 1.5K ఇస్తే బాగుండు మరి వీళ్ళు కూడా. వివో వాళ్ళు అయితే. హ్యాప్టిక్స్ కూడా దీంట్లో నార్మల్గా ఉంటాయి మీకైతే. 6500 mAh బ్యాటరీ ఉంటుంది దీంట్లో మీకైతే. ఈజీగా మీకైతే 9 నుంచి 10 hours అయితే ఈజీగా వస్తుంది స్క్రీన్ ఆన్ టైం అయితే. IP6869 రేటింగ్ అయితే ఇచ్చిళ్ళు. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Realme 14 Pro Plus. ఈ ఫోన్ వచ్చేసి మీకైతే
24,000 వస్తుంది ఫోన్ అయితే. 50 మెగాపిక్సెల్ 3x టెలిఫోటో లెన్స్ అయితే ఉండే. క్వాడ్ కలర్ డిస్ప్లే ఇచ్చిల్లు, AMOLED డిస్ప్లే. స్నాప్డ్రాగన్ 7s Gen 3 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. 6000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. దీనిలో IP6869 రేటింగ్ దీనిలో కూడా ఉంటుంది. బ్యాక్ సైడ్ కెమెరా స్పెక్స్ అయితే స్క్రీన్ పైన వేసిన. ఫ్రంట్ అయితే మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చిల్లు. ఇవన్నీ ఫోన్స్ అయితే ఒకసారి చెక్ చేసి మీకు నచ్చిన ఫోన్ అయితే మీరు అయితే తీసుకోండి. ఈ టాప్ 5 బెస్ట్ ఫోన్స్ మీకు అయితే నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఒకటి, చాలా కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. బై బై గైస్, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.